వెల్కమ్ బ్యాక్. కార్పొరేట్లు మింగేసిన వేల కోట్లు కక్కిస్తామంటున్నారు. సరే, మరి అసలు వాళ్ళకి అన్నేసి కోట్ల అప్పనంగా అప్పులిచ్చిన బ్యాంకర్ల బాగోతం బయటపెట్టరా? అప్పు ఎగ్గొట్టిన వాడితో పాటు ఇచ్చిన బ్యాంకర్లను నిలదీయరా? ఇన్ని లక్షల కోట్ల కార్పొరేట్ లోన్ల కుంభకోణంలో అసలు దొంగలెవరు? బ్యాంక్ అధికారుల వాటా ఎంత? వాళ్ళు నొక్కేసిన కమిషన్లు ఎంత? కోట్లు మింగేసిన కార్పొరేట్ల వెనుకున్నది బ్యాంకర్లది కాదా? ఈ నేరం బ్యాంకర్లకు వాటా లేదా? మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సొమ్మెవరిది, సోకెవరిది? కార్పొరేట్లు తీసుకున్న అప్పులన్నీ కక్కిస్తామంటూ ఆర్బీఐ గవర్నర్ల వారు బీరాలు పలికారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు వాళ్లకు ఇన్నేసి కోట్లు ఎలా ఇచ్చారో, అందుకు ఏ రూల్స్ పాటించారు, ఏ నిబంధనల్ని తొంగలో తొక్కారో ఎప్పుడైనా ఆలోచించారా? రఘురామ్ రాజన్ కక్కమనగానే వడ్డీతో సహా అసలు మొత్తం కట్టేయడానికి మన కార్పొరేట్లు ఏమంత వెర్రిబాగులోలు కాదు, బడా కంత్రిగాళ్ళు. మరి వాళ్ల నుంచి డబ్బులు కక్కించడం అంటే గోడకేసిన సున్నం మళ్లీ వెనక్కు తీసుకోవటమే. మన బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేసేదే అప్పులిచ్చి దానికి వడ్డీలు రాబట్టుకొని. ఇంతకీ బ్యాంకులో అప్పులిచ్చే డబ్బులు ఎవరివో తెలుసా? అక్షరాల మనవే. మనం బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని అవసరమైనప్పుడు తీసుకుంటాం. దానిమీద మినిమం బ్యాలెన్స్ మీద ఏడాదికి 4% వడ్డీ ఇస్తాయి. అదే మనం బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటే 20% వరకు వడ్డీలేస్తాయి. ఈ మధ్యలో వచ్చేదే వాటికి లాభం. ఇలా జనం సొమ్ముతో నడిచే బ్యాంకులు జనం కోసం కాకుండా కంట్రీ కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నాయి. 2015-16 అంచనాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు 85 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇదంతా ప్రజల డబ్బే. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా సామాన్యుడికి ఉపయోగపడదు. రైతులకు రుణాలివ్వరు, ఓ చిరు వ్యాపారికి నామినల్ ష్యూరిటీతో లోన్ కూడా ఇవ్వరు. కానీ అదే కార్పొరేట్ కంపెనీలకైతే మాత్రం కూర్చోబెట్టి మరీ కోట్లు కట్టబెడతారు. ఆ కంపెనీలు కాస్త ఏడాది తిరిగేసరికి చేతులెత్తేసి బ్యాంకుకు టోకరా ఇస్తాయి. అదే మీలో ఎవరైనా ఓ హోమ్ లోన్ కోసం ప్రయత్నించండి. మీకు నెల నెల 1వ తేదీన జీతం పడుతుందంటేనే బ్యాంకులు లోన్లు ఇస్తాయి, లేకపోతే పైసా కూడా ఇవ్వవు. ఒకవేళ నెలకు 25,000 వచ్చే ఉద్యోగి 1,00,000 రూపాయల లోన్ అడిగితే వాళ్లకు 1,00,000 ప్రశ్నలేస్తాయి, 100 ఎంక్వైరీలు చేస్తాయి. అన్నీ అయ్యాక కూడా వాళ్లకు నచ్చితేనే లోన్లు ఇస్తాయి. మనకిచ్చే 1,00,000 రూపాయలకి ఇంత ప్రాసెస్ నడిస్తే ఇక 100 కోట్లు అప్పులిచ్చే కార్పొరేట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయో అనుకుంటున్నారా? అయితే వినండి. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టుతో ఓ 100 కోట్ల లోన్ కావాలని వెళ్ళండి. పర్ఫెక్ట్గా ప్లాన్ ఫాలో అయితే 2 రోజుల్లో మీకు లోన్ వచ్చేస్తుంది. కార్పొరేట్లకు లోన్ ఇవ్వటం తప్పు కాదు, కానీ కొందరు కంట్రీ కార్పొరేట్లు అడ్డగోలుగా లోన్లు తీసుకొని ఆ డబ్బును దారి మళ్లించి స్వాహా చేస్తున్నారు. చివరికి బ్యాంకులకు లోన్ తీర్చకుండా చేతులెత్తేస్తున్నారు. ఈ కార్పొరేట్ దోపిడీలో సదరు బ్యాంకు చైర్మన్ల దగ్గర నుంచి డైరెక్టర్లకు, జీఎం స్థాయి అధికారులకు వాటాలుంటాయి. నిజానికి సదరు కార్పొరేట్లకు ఎలా లోన్లు తీసుకోవాలి, ఎలా వాటిని ఎగ్గొట్టాలో చెప్పేది కూడా ఈ డైరెక్టర్సే. ఇలా అంతా కలిసి కుమ్మక్కై కోట్లు దోచేసిన సంఘటనలు కోకొల్లలు. ఇదే రూట్లో బ్యాంకుల్ని ముంచేసిన ఘనుడు విజయ్ మాల్యా. యునైటెడ్ బ్రెవరేజెస్ అనే లిక్కర్ సంస్థ అధిపతిగా 1,000 కోట్లు అప్పు తీసుకుని కింగ్ ఫిషర్ రెడ్ స్థాపించాడు. 4 ఏళ్లకే సంస్థకు నష్టాలొచ్చాయంటూ 3,000 కోట్లు అప్పు ఎగవేశాడు. ఇలా 3,000 కోట్లు పబ్లిక్గా మింగేసిన మాల్యా ఇప్పుడు హాయిగా ఉన్నాడు. పోనీ ఆయన యూబీ కంపెనీకి 1,000 కోట్లు ఆస్తులున్నాయా? వాటిని మాత్రం ఏ బ్యాంక్ టచ్ చేయలేదు కూడా. ఎందుకంటే వాటి జోలికెళ్లాలంటే ఎన్నో కార్పొరేట్ రూల్స్ అడ్డొస్తాయి. ఈ రూల్స్ అన్ని తెలుసు కాబట్టే మాల్యా బ్యాంకులతో చేతులు కలిపి ఇంత బహిరంగంగా గేమ్స్ ఆడాడు. ఇంకా చెప్పాలంటే ఆ రహస్యాలు తెలుసు కాబట్టే సదరు బ్యాంకులు కూడా ఆయనకు భారీగా అప్పులిచ్చాయి. అంటే ఈ వ్యవహారంలో విజయ్ మాల్యాది ఎంత తప్పు ఉందో ఆయనకు అప్పిచ్చిన బ్యాంకర్లది అంతే తప్పుంది. అది విల్ఫుల్ డిఫాల్ట్. కింగ్ ఫిషర్ ఇస్ ఏ క్లియర్ విల్ఫుల్ డిఫాల్ట్. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, పే చేయాలంటే పే చేయొచ్చు, పే చేయలేదు. పర్సనల్ గ్యారంటీ కూడా ఉంది. ఐపీ పెట్టాలి. ఆయన ఐపీ పెట్టాలంటే ఆ చెక్కు కూడా చెల్లదనమాట. ఎందుకంటే ఐపీ అంటే 7 సంవత్సరాలు సివిల్ డెత్. దానికి కూడా విజయ్ మల్లయ్య రెడీ అయిపోయి డిఫాల్ట్ అయ్యాడు. అంటే పాయింట్ ఏమిటంటే ఇలా విల్ఫుల్ డిఫాల్టర్లను తప్ప అదర్వైజ్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ నేతలు కూడా కార్పొరేట్ల అవతారమెత్తి తమ అధికార బలంతో బ్యాంకుల నుంచి 1,000 కోట్ల లోన్లు మెక్కేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 85 లక్షల కోట్ల రూపాయల్లో 5% పైగా ఈ కార్పొరేట్ల దోపిడీకి గురవుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం బ్యాంకులకు 3 లక్షలకు పైగా మొండి బకాయిలున్నాయి. గతంలో 2 లక్షల కోట్లకు పైగానే మొండి బకాయిల్ని సీడీఆర్ చేశారు. కానీ ఈ లెక్కలు ఇన్నాళ్లు పైకి రాలేదు. ఏటా బ్యాంకులు ఆర్బీఐకి ఇచ్చే వార్షిక నివేదికల్లో ఈ లోపాలు చూపించలేదు. లాస్ట్ ఇయర్ అన్ని బ్యాంకులు డిఫాల్టర్లతో తమకు వచ్చినట్లు చూపించిన నష్టం 62,000 కోట్లే. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.
ఆర్బీఐ కొరడా జులిపించేసరికి వాస్తవాలు బయటకొచ్చి అసలు లెక్క 3 లక్షల కోట్లని తేలింది. 2 ఏళ్ల కిందట బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన విల్ఫుల్ డిపాజిటర్ల జాబితాలో 1129 మంది బిజినెస్ టైకూన్ల పేర్లున్నాయి. వీళ్లంతా 54,000 కోట్ల వరకు లోన్లు ఎగ్గొట్టారు. ఇక 10 కోట్ల కన్నా తక్కువ లోను తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను కూడా లెక్కేస్తే అది 1,00,000 కోట్లకు పైమాటే ఉంటుంది. 1 కోటి వరకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన మొత్తం ఎగవేత 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఇలా కట్టలేడని తెలిసి బ్యాంకులు లోన్లు ఎందుకు ఇచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఏ ఒక్క బ్యాంకర్ని కూడా ప్రశ్నించదు, నిలదీయదు. అసలు ఇంత పెద్ద ఆర్థిక నేరం జరగడానికి కారణం ఎగ్గొట్టిన కార్పొరేట్ బాబులదే కాదు, వాళ్లకు లోన్లు ఇచ్చిన బ్యాంకర్లది కూడా. కార్పొరేట్ దిగ్గజాలని, కార్పొరేట్ పెద్ద మనుషుల్ని కదిలించే పరిస్థితి లేకుండా ఈరోజు బ్యాంకింగ్ చట్టాలు కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ చాలా వరకు ఉన్నాయి. పైగా ఏంటంటే మన దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పింది ఏంటంటే భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం ఉందని ఆయనే ప్రధానిగా ఉన్నప్పుడు అంగీకరించారు. అంటే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అధికారులు కుమ్మక్కైపోయి సాగిస్తున్నటువంటి తంతుగానే ఇదంతా నడుస్తుంది, పంచుకుంటున్నారు అన్నట్టు. కాబట్టి ఏంటంటే ఈరోజు కార్పొరేట్ రంగంలోని వాళ్ళకి రుణాలు చేరటంలో కానీ రాజకీయ రికమెండేషన్లు లేవని అనుకోలేము. అన్ని సందర్భాల్లోనూ లేని పక్షంలో ఏంటంటే బ్యాంకింగ్ అధికారుల తాలూకు అలసత్వం లేదని మనం అనుకోలేము. కాబట్టి వాటికి కూడా చాలా మేరకు అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశపు కార్పొరేట్ బ్యాంకింగ్ రంగం ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం అనేది ఈరోజు వీళ్ళందరి అభీష్టాలకి, వీళ్ళందరి ఆశలకి ప్లేగ్రౌండ్గా, దురాశలకి ప్లేగ్రౌండ్గా మారిన తర్వాత అది ప్రజలకు సేవ చేయడానికి ఎంతో కాలం క్రితం దూరం అయిపోయింది. అవును, లోన్ ఎగ్గొట్టడం నేరమైతే ఎగ్గొడతాడని తెలిసి లోన్ ఇవ్వడం కూడా నేరమే. లోన్ ఎగ్గొట్టిన వాడు నేరస్తుడైతే వాడికి లోన్ ఇచ్చిన బ్యాంకర్ కూడా నేరస్తుడే. కేవలం లోన్ తీసుకున్న వాడి మీదే కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే వ్యవస్థ మారదు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంకర్ మీద కేసులు పెట్టాలి. వాళ్లపైన శాఖపరమైన చర్యలు కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలి. ఈ కార్పొరేట్ లోన్ల బాగోతంలో వాళ్ల వాటా ఎంతో తేల్చి వాళ్లకు కఠిన శిక్షలు వేయాలి. ఇన్నాళ్లు లోన్లు కట్టకపోయినా చూసి చూడకుండా వదిలేసిన బ్యాంకర్ల మీద కేసులు పెట్టాలి. ఇలా సంపూర్ణంగా వ్యవస్థను మార్చగలిగితేనే ప్రజాధనం ప్రజలకే ఉపయోగపడుతుంది. కాదని మాటలు చెప్పి వదిలేస్తే ఆ తర్వాత బ్యాంకర్ల ఆగడాలు, కార్పొరేటర్ల మోసాలు షరా మామూలే.